హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. ఎప్పుడో తెల్లవారింది. 7 గంటలైంది. ఇప్పుడు మేల్కొన్నారా? దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా కొద్ది సమయాన్ని గడిపారా? రోజు 7 గంటలకి మీరు దేవుని వాక్యం వింటున్నారని తెలియజేస్తున్నారు. అందుని బట్టి చాలా దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ అనుదిన ధ్యానాన్ని ఆపకుండా కొనసాగించడానికి శాయశక్తులా మేము ప్రయత్నిస్తున్నాం. ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే, ఈ టైం మీకు అనుకూలం కాకపోతే, దేవుడిచ్చిన గొప్ప వరం ఈ రోజున యూట్యూబ్లో ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా మీరు ఎప్పుడైనా ఆయన మాటలు మళ్ళీ మళ్ళీ వినటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి వాక్యం వినండి. ఏ రోజుకి ఆ రోజు దేవుడిచ్చిన సందేశాలు మీ దగ్గర తీసుకొస్తున్నాను. ప్రతిసారి దేవుని మాట చొప్పున నడుచుకుంటే, ప్రతి ఉదయము ఆయన మాటను విని ఆ ప్రకారంగా జీవిస్తే మన జీవితంలో ధన్యులమవుతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ నామంలో నీ మాట వినటానికి మేము కూడి ఉండగా నీ మాట సెలవయ్యా. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అన్న మనసుతో వినుటకు మా హృదయములను సిద్ధపరచుకున్నటకు, నీ మాటలు మా హృదయములలో భద్రపరచుకున్నటకు సహాయం చేయండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనం ప్రసంగాలు వింటున్నామంటారు. ప్రసంగాలు అంటారు. ఆ పాస్టర్ గారు బాగా చెప్పాడు, ఈ పాస్టర్ గారు బాగా చెప్పారు, ఈరోజు భలే చెప్పారు అనే మాటలు అప్పుడప్పుడు వింటున్నప్పుడు ఆశ్చర్యపోతుందండి. పాస్టర్ గారు మాటలు వినటానికి కాదు కదా మనం చేరేది. ఏ దేవజనుడైనా ఎవరైనా యేసయ్య మాటలు మనకు చెప్తున్నప్పుడు అది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని నమ్మాలండి. చాలాసార్లు చెప్పే మా వైపు చూస్తారు, కానీ మాట ఇచ్చిన ప్రభు వైపు చూస్తే అద్భుతాలు జరుగుతాయి. పౌలు అనేక చోట్ల మాట్లాడేవాడు, అనేక చోట్ల దేవుడు ఇచ్చిన మాటలు చెప్పేవాడు. విన్నోళ్ళందరూ మారిపోయారు అనుకున్నారా? లేదు 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 లేదు. ఎంత చక్కగా వివరించినా, ఆయన అనుభవ సాక్ష్యంతో పంచిచ్చినా, ఆయన్ని తిరగబడి కొట్టేవారు కొంతమంది, ఆయన్ని దూషించేవారు, ఆయనకి అవమానపరిచేవారు, కొందరు హేళన చేసేవారు కూడా, కొందరు మళ్ళీ చూసుకుందాం నేను చెప్పే మాటలు నిజమా అనేవారట. ఆయన ఆగకుండా వారు విన్నా వినకపోయినా పౌలు దేవుడు పిలుచుకున్న పిలుపు ప్రకారం దేవుడిచ్చిన సందేశాన్ని, దేవుడిచ్చిన మాటలను దేవుడిచ్చిన ప్రజలకి చెప్తూ పోయేవాడు. ఆ జీవిత దినాల్లో నేను అదే నేర్చుకున్నానండి. ఒక 19 ఏళ్ల కుర్రోడుగా వాక్యం ప్రకటించడం మొదలుపెట్టారు రోడ్ల మీద. ఇదిగో 53-54 సంవత్సరాల నుండి మించు ఆయన వాక్యాన్ని అక్కడ ఇక్కడ ఎక్కడైతే అక్కడ 10 మంది ఉన్నా, 5 ఉన్నా, 3 ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, 1,00,000 మంది ఉన్నా, అది మీటింగ్ అయినా, రేడియో అయినా, టీవీ అయినా, సోషల్ మీడియా అయినా, ఇప్పటికీ చిన్న చిన్న వీధుల్లో, సందుల్లో, గొంతుల్లో చిన్న చిన్న మీటింగ్స్ కూడా వెళ్తూనే ఉన్నాను. ఇచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని దేవుడు ఇచ్చిన మాటలు చెప్తుంటే అది విన్న వారి హృదయాలలో కార్యం జరిగిస్తుంది. విని దాన్ని అవలంబించిన వారి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుని వాక్యం బలము గలది. మరో విషయం అండి, నేను నేర్చుకుంది ఏంటంటే, వాక్యం చెప్పటం ఎంత అవసరమో ఆ వాక్యం విన్న వారి కొరకు ప్రార్థించటం మరెంతో అవసరం. వాక్యం చెప్పి ప్రార్థించటం మాత్రమే కాదు, ప్రార్థించి వాక్యం చెప్పాలి. ప్రార్థనలో కనిపెట్టి దేవుడిచ్చిన సందేశాలు మనుషులకు ఇవ్వటం, మనుషులు విన్న సందేశాలు వారి హృదయాల్లో క్రియ జరిగినట్లుగా మరలా వారి కొరకు విజ్ఞాపన చేయటం. నా బైబిల్ కాలేజ్ దినాల్లోనే ప్రభు నాకు ఇది ప్రత్యేకంగా నేర్పించాడు. ఒక చెట్టు నాటక ముందు నీళ్లు పోస్తాం, నాటిన తర్వాత మట్టేసి కప్పి మళ్ళీ నీళ్లు పోస్తాం కాస్త. ఎందుకంటే నాటుకోవటానికి, వారి వేర్లు దిగటానికి. దేవుని వాక్యం మన హృదయాలలో దిగాలి. వాక్యం వినడానికి అందరూ సంతోషపడతారు, కానీ దేవుడు చెప్పిన మాట
వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఆనాడు ఇర్మియా కాలంలో, ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు చాలా కష్టాలు నష్టాలు పడిన తర్వాత, వాళ్ళు తప్పు చేశామని తెలుసుకున్న తర్వాత ఇర్మియా దగ్గరకు వచ్చి ఒకరోజు ఇలా అంటున్నారు. చూడండి 3వ వచనంలో, మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియజేయును గాక. మేము నడవవలసిన మార్గమును చేయవలసిన కార్యమును దేవుడు మాకు తెలియజేయును గాక. ఏంటండి? నడవలసిన మార్గము అడగాలి, చేయవలసిన పని అడగాలి. మనం చాలాసార్లు మన సొంత మార్గాల్లో నడిచి దేవుడు దీవించి అంటాం. దేవుని మార్గంలో ఉన్నవారికి దీవెన కానీ పాప మార్గంలో ఉన్న వాళ్ళకి దీవెన ఎలా ఉంటుంది? పాప మార్గంలో, విశాల మార్గంలో పోయేవారు అనేకులు, ఇరుకు మార్గంలో పోయేవారు కొందరే. విశాలమైన మార్గము నాశనానికి నడిపిస్తుంది, ఇరుకు మార్గము నిత్య జీవానికి నడిపిస్తుంది. రెండు మార్గాల వద్ద నిలబడి ఏ మార్గము ఏవైపోతుందని విచారించండి. సరైన మార్గం ఏదో ఒక జంక్షన్లకు వెళ్ళినప్పుడు అండి, రెండు వైపుల దారులు చూపిస్తుంటాయి. ఇప్పుడైతే సైన్ బోర్డ్స్ వచ్చాయి, ఇప్పుడైతే GPS వచ్చింది కాబట్టి ఈజీగా తెలుసుకుంటున్నారు. ఇంతకుముందు ఒక జంక్షన్లోకి వస్తే ఇటా అటా అని ఎంతో సందిగ్ధతలో పడేవారు, తెలియక తప్పు మార్గంలోకి వెళ్ళి ఇరుక్కునేవారు. మన జీవితంలో ఒక యవనస్తుడు తన టీనేజ్లోకి వచ్చినప్పుడు అతడు ఒక జంక్షన్లో ఉన్నట్టే. యవన కాలంలో దేవునిక, తన జీవితాన్ని లోకానిక లేక అపవాదిక, నేను దేవుని మార్గంలో నడవాలి లేక అందరిలాగా విశాల మార్గంలో, అందరిలాగా న్యాచురల్గా సహజంగా నడిచే మార్గంలో నడుచుకుంటూ పోతాను, అందరూ ప్రవర్తించినట్లే ప్రవర్తిస్తానని వెళ్ళిన యవనస్తులు వారి జీవితాల్లో గమ్యం లేని వారిగా ఉన్నారు. ఎవరి కాలంలో నేను దేవుని కొరకు జీవిస్తాను, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, నా జీవితాన్ని ప్రభువుకి ఇస్తానని నిర్ణయించుకున్న వారి జీవితాలు ఎంతగానో దీవించబడ్డాయండి. దానికి ఉదాహరణ నా బ్రతికే. నా యవ్వన కాలంలో నేను తప్పుటడుగులు వేస్తున్నప్పుడు, తప్పు మార్గంలోనికి ఆకర్షించబడుతున్నప్పుడు, దేవా నేనేం చేయాలి, నా మార్గం ఏంటి, నా కొరకు నీవు కలిగి ఉన్న తలంపులు ఏంటని అడిగి ఆయన చిత్తాన్ని తెలుసుకున్నప్పుడు, దైవజనుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా బయలుపరిచినప్పుడు, ఆ వాక్యానికి లోబడ్డాను కనుక నా జీవితం ధన్యమైందని నేను గుర్తించగలుగుతున్నానండి. ఎప్పుడు మీ జీవితంలో ఏ కార్యాన్ని తలపెట్టాలన్నా, ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, మీ చదువుల విషయంలో, మీ వివాహాల విషయంలో, మీ ఇతర దేశాలకు ప్రయాణాల విషయంలో, మీ ప్రణాళికల విషయంలో, ప్రభువా మేము చేయవలసిన కార్యం ఏంటి, మేము వెళ్ళవలసిన మార్గం ఏంటని మీరు దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సేవకుల సహాయం కోరటం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం ఆ బిలాంలాగా ఏదో మన మనసులో పెట్టుకొని నేను వెళ్తాను అని దేవుని దగ్గర అంటే వెళ్ళొద్దని చెప్తున్నా, మళ్ళీ 1-3 సార్లు దేవునిని విసిగించి ప్రార్థన అని చెప్పి మనం విసిగిస్తున్నామండి. అవును, ఇవాళ శుక్రవారం కదా, ఉపవాస ప్రార్థన మందిరంలో జరుగుతుంటాయి, వెళ్తున్నారా? మీరు ఇలాంటి ఏమైనా ముఖ్యమైన నిశ్చయాలు చేయాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థనలో కనిపెట్టాలి. కొన్ని గంటలు ప్రార్థించి, సంఘముతో ప్రార్థించి, దేవుని మందిరంలో ప్రార్థిస్తే మీరు మీ సొంత తలంపులతో కాకుండా దేవుని మీ ఎంప్టీ చేసుకొని, ఖాళీ చేసుకొని, మీ ఆశలన్నీ ఖాళీ హృదయంతో కూర్చుంటే దేవుడు తన ఆలోచనలతో మీ హృదయాలను నింపుతారు. మేము చేయాల్సింది ఏంటి మాకు చెప్పు, మేము వెళ్ళాల్సిన మార్గం మాకు చెప్పు అని అడిగినప్పుడు ప్రవక్త ఇర్మియా వారికి ప్రత్యుత్తరం ఇచ్చింది. మీరు చేసిన మనవి నేను అంగీకరించున్నాను, మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. ఏమీ మరుగు చేయక యెహోవా మిమ్మల్ని గురించి సెలవిచ్చినదంతయో మీకు తెలియజేతును. ఒక వ్యక్తి కోసం ప్రార్థించమని కోరినప్పుడు
ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా తన సేవకులకి, అది ఒకవేళ ప్రార్థనాపరులైన మీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, మీ పాస్టర్ గారు కావచ్చు, ఒక దైవజనుడు కావచ్చు, వారికి మీ ప్రార్థన అవసరతను చెప్పి ఈ విషయంలో నాకు ప్రార్థనా సహాయం కావాలని కోరితే వారు మీకోసం ప్రార్థించినప్పుడు తప్పక దేవుడు బయలుపరుస్తాడు. కానీ మాకున్న పోరాటం ఏంటంటే, అది మీకు అనుకూలంగా ఉంటే చెప్పడానికి వాళ్ళు సంతోషపడతాం, అది ప్రతికూలమైందైతే నీవు వెళ్ళొద్దు, నువ్వు ఇది చేయకూడదు అని చెప్పే మాటలైతే మీరు బాధపడతారేమోనని, మీరు చెయ్యరేమోనని కొందరు సేవకులు ఈ రోజున వారి బోధలో కానీ వారి పరిచయలో కానీ దేవుని వాక్య సారాన్ని ఉన్నదొన్నట్టు చెప్పకుండా అలా పాలిష్ చేస్తున్నారు. ఇది ప్రమాదకరమండి. చాలాసార్లు ఈనాటి విశ్వాసులు కూడా వాళ్ళని మెచ్చుకునే వారి దగ్గరికి, పొగిడే వారి దగ్గరికి, వారు చెప్పిన దానికంతా తాననే తలలూపే వారి దగ్గరికి వెళ్తారు. కానీ తమ్ముడు, నువ్వు చేసేది తప్పు, నువ్వు ఎన్నుకున్న మార్గం తప్పు, నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు, ఇది దేవుని వాక్యానికి విరుద్ధం అని నీ తప్పునెత్తి చూపించే దైవజనుడిని నువ్వు ప్రేమిస్తావా? నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. అట్టి అభిషేకమును నేను తోసివేయనన్నాడు దావీదు. అందుకే తను తప్పులో పడ్డప్పుడు గద్దింపులు తీసుకున్నాడు కనుక దిద్దుకున్నాడు, సరయ్యాడు. కానీ ఈరోజు మనుషులకి, బోధకుల్ని వారికి ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. దేవుడు చెప్పిన మాటలు చెప్పయ్యా మేము వింటామనే వారికంటే మాకు అనుకూలమైన మాటలు చెప్పు అనేవారిగా ఉంటారని తిమోతికి రాసిన 2వ పత్రికలో ఆనాడే పౌలు చెప్పాడు కదండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. హితబోధను, స్వచ్ఛమైన బోధను, ఉన్నది ఉన్నట్టుగా స్వచ్ఛమైన బోధ అందరూ అంటుంటారు. ఇప్పుడు స్వచ్ఛమైన వర్తమానం అంటే ఏంటి? స్వచ్ఛమైన వర్తమానం అంటే అర్థం ఏంటండి? దేవుడు చెప్పింది చెప్పినట్టు చెప్పటం. నో కల్తీ, నో పాలిష్. ఏంటంటే దానికి ఏది కలపకూడదు, దాంట్లో నుంచి ఏమి తీయకూడదు. నిజంగానండి, వాక్యం చెప్పినట్టు ఖండితంగా చెప్పే సంఘాలు తక్కువ ఉన్నాయి, అరుదుగా ఉన్నాయి, తక్కువ మందే ఉంటారు అందులో. ఎందుకంటే ఇరుకు మార్గంలో పోయేవారు కొద్దిమందే. ఆయన మార్గము ఇరుకు మార్గము, లోకానికి అది వింతగా విడ్డూరంగా ఉంటుంది. లోకంలో వాళ్ళు అటువారిని పిచ్చివాళ్ళు, వెర్రివాళ్ళు అనుకుంటారు. కానీ దేవుని మార్గాలు ఎంత గొప్పవో, అది ఎంత గొప్ప నిత్య జీవానికి కారణమవుతావో అన్నది అందులో వెళ్ళేవారే తెలుసుకోగలుగుతారు. అంచె దినాల్లో హితబోధన సహింపక దురద చెవులు గలవారై తన స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను వాళ్ళ ఆశలకు తగినట్టుగా బోధించే బోధకుల కోసం కోరుకుంటారండి. దీవించాలన్నమాట. ఏంటండి, మా వివాహం చేయండి, ఎలా మీరు అన్ని నిర్ణయాలు చేసేసి ఎక్కడో మీ ఇష్టం వచ్చినట్లు మీరు సెలక్షన్ చేసుకొని వెనక మాటలన్నీ మాట్లాడుకొని, లేక ప్రేమలంటూ తిరిగి పరిశుద్ధతను పోగొట్టుకొని మళ్ళీ పరిశుద్ధ వివాహం కోసం దైవజనుడు కావాలని అడుగుతారే కానీ వాక్యానుసారంగా యవన కాలంలో దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తములో చేసుకోవాలి నా వివాహం అని ఆశ కలిగిన వారు ఎంతమంది ఉన్నారు? మా బిడ్డల వివాహాలు దేవుని నామానికి ఘనత రావాలి అని ఆశించేవారు ఎంతమంది ఉన్నారు? సేవకులు వచ్చి మమ్మల్ని దీవించాలి. ఒక వ్యక్తి మరణించిన తర్వాత సేవకులు వచ్చి వారిని దీవించాలి, వారి ఆత్మకు శాంతి దయచేయమని ప్రార్థించాలి. ఒక వ్యక్తి మారు మనసు పొందకుండా మరణిస్తేనండి 100 మంది పాస్టర్లు వచ్చి ప్రార్థించినా అతని ఆత్మకు శాంతి దొరకదు. మారు మనసు పొందకుండా ఉన్నవారు మరణిస్తే అహర్నిశలు అల్లాడే అగ్ని గుండంలో పడతారు. అక్కడ ఏడ్పు పళ్ళు కొరుకుట ఉంటుంది.
దేవుని మాటలు వినేటప్పుడు మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. నువ్వు అనుకున్నట్టు దేవుడు మాట్లాడాలనుకోవద్దు. దేవుడు చెప్పింది వినడానికి మనం సిద్ధపడితే ధన్యులమవుతాం. ఇంకో వచనం చూపించి ప్రార్థన చేస్తున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 33వ వచనములో అక్కడ కొర్నేలి ప్రార్థించినప్పుడు దేవుడు స్వరం విన్నాడు, దూత యొక్క స్వరం విన్నాడు. నీ ప్రార్థన వినబడింది. నీవు యొప్పేకు పంపించి పేతుని రప్పించి అతను నీతో మాట్లాడతాడు, అతడు నీకు సువార్త చెప్తాడు. ఎందుకంటే కొర్నేలి ఒక అన్యుడు. అతనికి సువార్త చెప్పడానికి దేవుడు నేరుగా తన ప్రత్యక్షతనిచ్చిన ఒక మానవుణ్ణి తన చిత్తాన్ని, తన వాక్యాన్ని తెలియజేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు. పేతుడిని పిలిపించుకున్నప్పుడు 33వ వచనం చూడండి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. ఇంట్లో బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ సమకూర్చి పేతురు దగ్గరకు వచ్చి చేయబట్టున్నాడు తెలుసండి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. ఇదే జరుగుతుంది ప్రతిరోజు అనుదిన ధ్యానం. దేవుడు ఆజ్ఞాపించిన వాటిని మనందరము వినడానికి ఇలా సోషల్ మీడియా ద్వారా కూడుతున్నాం. ఎంత అద్భుతం! ఏ దేశంలో, ఏ ఊరిలో, ఏ పట్టణంలో, ఏ ఇంటిలో, ఏ గ్రామంలో, ఎక్కడెక్కడ కూడినా, ఎక్కడెక్కడ ఆయన సన్నిధిలో ఉన్నామని, ఆయన వాక్యం కొరకు ఎదురు చూస్తున్నామని మనం కూడి వచ్చిన ప్రభు మనలందరినీ దృష్టిస్తున్నాడు. మనందరి హృదయ అవసరతలు తీరునట్లుగా ప్రతిరోజు తన మనస్సును, తన మాటను, తన లక్ష్యాన్ని మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన మాటలు విందాం, ఆ ప్రకారంగా నడుచుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీవు చెప్పినట్టు చేస్తామయ్యా. నీ మాట వింటామయ్యా. నీవు వెళ్ళమన్న చోటికి వెళ్ళటం, చెయ్యమన్నది చేయటం, ఉండమన్న చోట ఉండటం మాకెంత గొప్ప భాగ్యం అన్నది, ఎంత సురక్షితమైనదన్నది మేము గుర్తిస్తూ ఉండగా నీ మాటను పెడచెవిని పెట్టి మా సొంత మార్గముల్లో పోక నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము అని అనుదినము నీ గడప యొద్ద కనిపెట్టి నీ సేవకుల ద్వారా, నీ వాక్యము ద్వారా నీవు బయలుపరుస్తున్న సత్యములకు లోబడుటకు, అవి ప్రతికూలమైనప్పటికీ మమ్మల్ని మేము దిద్దుకొని పశ్చాత్తాపడుటకు, అవి అనుకూలమైనప్పుడు ఆ మార్గాల్లోనే నడుస్తూ అంతవరకు నమ్మకం ఉండటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడయుడుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతలు భారాలు 954041 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెడుతూనే ఉండండి. మేము అన్నీ పరిశీలిస్తున్నామే. రాత్రికి ఆ రాత్రి ముగించడానికి ప్రయత్నిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. అక్కడ మీరు, ఇక్కడ మేము ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చి అద్భుతాలు జరిగిస్తున్నాడు. ప్రవచితమైతే ఇవాళ శుక్రవారం కదండి, మరి మధ్యాహ్నం యథావిధిగా 3 గంటలకు హెచ్చరిక ఉంది. అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు 9 o'clock మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు ఉపవాస ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థించండి. దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో తెలుసుకుంటూ ఆయన మాటలు మనకి ఎంతో మేలుకరమైనవి గనుక అవి ప్రార్థనలో ఉంచినప్పుడు అవి నెరవేర్చుకోవడానికి దేవుడు మనకు శక్తినిస్తాడు గనుక ఉపవాస ప్రార్థనలో అలక్ష్యం చేయకండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయును గాక. హల్లెలూయా. భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రముచితమైతే జూలై 10వ తారీఖున భీమవరంలో 1 day గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు, మళ్ళీ 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా
మన భీమవరం పట్టణంలో 1 డే గెట్ టుగెదర్ని ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఎంతో ఆసక్తి కలిగిన వారు, భీమవరం చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న మీరందరూ కూడా వస్తారని, మనందరం కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించడానికి, అంతేకాకుండా మిమ్మల్ని వ్యక్తిగతంగా చూసి మీకోసం ప్రార్థించడానికి అవకాశం కలిగి చేయండి. తప్పక రండి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ తెలియచేయండి. చిరునామా గమనించండి. రూపాంతర లూథరన్ దేవాలయం, మెయిన్ రోడ్, ప్రకాశం చౌక్, భీమవరం. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి కానీ, లేక 954041 నెంబర్కి ఒక వాట్సాప్ కానీ చేయండి. మరిన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. తప్పక వస్తారు కదా, మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా వెంట పెట్టుకొని రండి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రపంచమైతే జూలై 17వ తారీఖున ముంబైలో మరొకసారి 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. దైవజనులు కూడా వస్తారని, దేవుని సేవ చేయడానికి ఆశ కలిగిన వారు బలపరచాలని, అనుదినము దేవుని వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా, అలాగే శుభ సందేశంలో వచ్చే కల్వరి దర్శనం హిందీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న వారందరినీ ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయాలని చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. మీరు ఈ గెట్ టుగెదర్కి తప్పకుండా రండి. మనందరం కలిసి దేవుని సన్నిధిని బలముగా అనుభవిద్దాం. చిరునామా గమనించండి. మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్, సైన్, ధారావి, ముంబై. ఇంకా విషయం మీకు వివరాలు కావాలంటే 9848077779 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ పెట్టచ్చు, లేదంటే 954041 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. తప్పక వస్తారు కదా, మీ బంధువులకి, స్నేహితులకి అందరికీ కూడా తెలియచేయండి.